హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు కానీ నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. ఒకవేళ కానీ మీకు నచ్చితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ అలాగే నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా ఛానల్ని చూస్తూ నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. టాపిక్లోకి వెళ్ళిపోదామా? ఇలాగా బండి అనుష గారు మెసేజ్ చేశారనమాట. షాప్ కీపర్కి 8 lakhs అంటున్నారండి. సిస్టర్, స్టోర్ కీపర్ జాబ్స్ ఎలా ఉంటాయో చెప్పండి అండ్ అలాగే హాస్టల్ అండ్ ఫుడ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, 2.5 అంటున్నారు అని అయితే మెసేజ్ చేశారు. దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ 2.5 అంటున్నారు అని చెప్తున్నారు కదా, అకామిడేషన్ అండ్ ఫుడ్ వాళ్ళే ఇచ్చి 2.5 lakhs అంటున్నారు కదా. ఇక్కడ మెయిన్ గా ఏంటంటే ఖర్చు అయ్యేది అకామిడేషన్ కి, ఫుడ్డే అండి. ఈ రెండే చాలా ఎక్కువ ఖర్చు అవుతాయి ప్రతి ఒక్కరికి. మిగిలిన ఎక్స్పెన్సెస్ అంతగా ఏమి ఉండవు అనమాట. ఎందుకంటే ఇక్కడ అకామిడేషన్ ఫుడ్ తీసేస్తే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఉంటుంది అండ్ అలాగే మెడికల్ కూడా ఏంటంటే 88% డాక్టర్ అపాయింట్మెంట్స్కి అయితే కవర్ అయిపోతుంది మన ఇన్సూరెన్స్లోనే. అలాగే కొన్ని మెడిసిన్స్కి ఏంటంటే 80% అయితే ఇన్సూరెన్స్లో కవర్ అవుతుంది. కొన్ని మెడిసిన్స్కి 100% కూడా వస్తుంది. కొన్ని మెడిసిన్స్కి ఏంటంటే 40% అలా వస్తుంది అనమాట. మెడిసిన్స్ కి కూడా ఏంటంటే చాలా వరకు కవర్ అయిపోతాయి, డాక్టర్ అపాయింట్మెంట్స్ కి కవర్ అయిపోతాయి, బ్లడ్ టెస్ట్ కి కవర్ అయిపోతుంది అనమాట. యావరేజ్ గా ఏంటంటే అన్ని కలిపి మెడికల్ అపాయింట్మెంట్స్ అలాగే మెడిసిన్స్, బ్లడ్ టెస్ట్లు అన్ని కలిపి ఆన్ అండ్ యావరేజ్ గా 80% వరకు అయితే కవర్ అవుతుంది అని అయితే చెప్పచ్చు అనమాట. సో మిగిలిన ఎక్స్పెన్సెస్ ఉండవు కాబట్టి 2.5 lakhs మీకే కానీ ఇస్తారు అంటే అకామిడేషన్ ఇచ్చి ఫుడ్ ఇచ్చి అయితే మీకు బాగానే సేవ్ అవుతాయి అనమాట. అండ్ 8 lakhs కట్టాలి అంటున్నారు అని చెప్తున్నారు కదా, ఆ 8 lakhs కట్టడం గురించి అయితే ఒకసారి కనుక్కోండి. జెన్యున్ గా కన్సల్టెన్సీ ద్వారా ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు వెళ్ళారా, లేదంటే వాళ్ళు ఎవరైనా పంపించిన వాళ్ళైనా సరే వాళ్ళని కనుక్కొని ఎంక్వైరీ చేసుకొని అయితే 1కి 10 సార్లు మీకు తెలిసిన వాళ్ళ ద్వారా జాయిన్ అయితే అవ్వండి. అంతేకాని 8 lakhs కట్టద్దు అనమాట. డైరెక్ట్ గా వాళ్ళు చెప్పేశారు అని అయితే నార్మల్ గా అయితే అలాగా కానీ మీకు రియల్ గా జెన్యూన్ అయ్యి అకామిడేషన్ వాళ్ళే ఇస్తారు, ఫుడ్ వాళ్ళే ఇస్తారు, ఆ జాబ్ ఎన్ని రోజుల్లో కూడా ఉంటుంది, ఏదైనా కాంట్రాక్ట్ ఉంటుందా అలాంటివి కూడా కనుక్కోండి. అన్ని వాళ్ళే ఇచ్చి 2.5 lakhs అంటే 2500 euros కానీ మీకు కానీ ఇస్తే బాగానే సేవ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకొక విషయానికి వస్తే ఏంటంటే ఇక్కడ జనరల్ గా అన్స్కిల్డ్ జాబ్స్ అంటేనే యాజ్ పర్ గవర్నమెంట్ ప్రకారం 2500 euros అనేది మినిమం అయితే పే చేయాలి. అదైతే కరెక్టే. కాకపోతే మీకు ఇంకా ఎక్స్ట్రా అకామిడేషన్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు అంటున్నారు కాబట్టి కనుక్కోండి. అండ్ ఇంకొక విషయం, నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఇక్కడ నేను వెళ్ళిన సూపర్ మార్కెట్స్ కానీ, లోకల్ సూపర్ మార్కెట్స్ ఉంటాయి కదా వీళ్ళవి, సూపర్ మార్కెట్స్ లో కానీ, హాస్పిటల్స్ లో కానీ, మెడికల్ షాప్స్ లో కానీ, ఫార్మసీస్ ఉంటాయి కదా వాటిల్లో కానీ, షాపింగ్ మాల్స్ లో కానీ ఇప్పటి వరకు నేను వెళ్ళిన దగ్గర అయితే ఎక్కడ కూడా ఒక ఇండియన్ ని ఇలాంటి షాప్స్ లో పనిచేయడం అయితే నేను చూడలేదు. నేను చూసినంత వరకు ఇండియన్స్ నాకు కనపడింది అయితే ఇలా షాప్స్ లో కానీ ఇలా పనిచేయడం కనిపించింది అయితే ఇండియన్ సూపర్ మార్కెట్స్ లో, ఇండియన్ రెస్టారెంట్స్ లో, వీటిల్లో మాత్రమే నేను చూశాను. ఇంకెక్కడ అయితే నాకు వీళ్ళ లోకల్ షాప్స్ లో అయితే అది ఏదైనా కానీ ఒక మెడికల్ డిపార్ట్మెంట్ కానీ, గ్రాసరీస్ కానీ, సూపర్ మార్కెట్స్ కాకుండా షాపింగ్ మాల్స్ ఉంటాయి కదా అలాంటి వాటిలో కూడా ఎక్కడ నాకైతే ఒక్క ఇండియన్ కూడా కనిపించలేదండి. అదైతే నా ఎక్స్పీరియన్స్. నాకు తెలిసినంత వరకు ఇక్కడ వీళ్ళు లోకల్ లాంగ్వేజే ప్రిఫరెన్స్ ఇస్తారు, అది ఎక్కడికి వెళ్ళినా సరే. అందుకనే ఫ్రెండ్స్ రావాలంటారు కాబట్టి వీళ్ళ వాళ్ళనే హైర్ చేసుకుంటారు. వేర్ హౌసెస్ అంటే నేను ఎక్కడ వేర్ హౌసెస్ చూడలేదు కాబట్టి నాకు తెలియదు. నేను విన్న దాని ప్రకారం వేర్ హౌసెస్ లో కూడా ఎక్కువ మందికి లోకల్ వాళ్ళకే వీళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తారు. అండ్ ఇంకొక విషయము నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఇక్కడికి వచ్చినప్పుడు స్టార్టింగ్ లో కొన్ని మెడికల్ అపాయింట్మెంట్స్ మ్యాండేటరీ అని నేను కూడా కొన్ని షార్ట్స్ పెట్టాను కదా, అప్పుడు జరిగిన ఇన్సిడెంట్ అయితే షేర్ చేసుకుంటాను. మేము మెడికల్వి మ్యాండేటరీగా కొన్ని అపాయింట్మెంట్స్ చేయించుకోవాలని అయితే బుక్ చేసుకున్నాము. ఒకసారి ఏమైందంటే మాకైతే అపాయింట్మెంట్ బుక్ అయిపోయింది కానీ మళ్ళీ కాల్ వచ్చింది అనమాట. కాల్ వచ్చింది, వాళ్ళు ఏంటి జస్ట్ మీకు అపాయింట్మెంట్ కావాలా వద్దా ఇదే అడుగుతున్నారు. ఎందుకు ఏంటి అంటే వాళ్ళకి అంతగా ఇంగ్లీష్ రావట్లేదు అనమాట చెప్పడానికి. మేము ఎంతగా ట్రై చేసినా వాళ్ళకేంటి జస్ట్ అపాయింట్మెంట్ కావాలా వద్దా, అపాయింట్మెంట్ కావాలా వద్దా ఇదే చెప్తున్నారు. కానీ ఎన్ని విధాలుగా అడిగినా కూడా వాళ్ళకి అంతకన్నా చెప్పడానికి రాలేదు. సో మేము లైన్లోనే ఉంటాము,
మీరు ఎవరినైనా మీ పక్కన ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళని ఉంటే ఇవ్వండి, మేము మాట్లాడతాం అని చెప్పామన్నమాట. వేరే వాళ్ళకి ఇచ్చారు. వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు కూడా సేమ్ అపాయింట్మెంట్ కావాలా వద్దా ఇంతవరకే మాట్లాడుతున్నారు, కానీ అంతకు మించి అసలు అపాయింట్మెంట్ ఎందుకు, దేని గురించి మీరు ఇలాగా అని అయితే వాళ్ళు చెప్పడానికి వాళ్ళకి రాలేదు. లిటరల్లీ ఇంకా మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. గూగుల్లో చూసుకొని మేమైతే చెప్పామన్నమాట, మాకు అపాయింట్మెంట్ వద్దు అని క్యాన్సిల్ అయితే చేసేయద్దు, ఎందుకంటే ఇక్కడికి వచ్చాక కొన్ని అపాయింట్మెంట్స్ మ్యాండేటరీగా చేసుకోవాలి రెసిడెంట్ కార్డ్కి అప్లై చేసే ముందులా. అందుకని ఒకవేళ ఎక్కడ మళ్ళీ ఆ అపాయింట్మెంట్స్ వద్దంటే ఆ రెసిడెంట్ కార్డ్ రాకుండా ఉంటుందో అని చెప్పి మేము గూగుల్లో ట్రాన్స్లేట్ చేసుకొని వాళ్ళ లాంగ్వేజ్లో అయితే ఆ సెంటెన్స్ చెప్పడానికి ట్రై చేసి అయితే చెప్పాము. మేము వస్తాము ఒక 10 minutesలో, దగ్గరే అనమాట మా ఇంటికి అది హాస్పిటల్, సో దగ్గరే కాబట్టి 10 minutesలో మేము వచ్చి మాట్లాడతాము అని చెప్తే వాళ్ళు ఓకే అని హోల్డ్ చేశారు. అలా ఉంటుంది అనమాట సిచ్యువేషను. ఈవెన్ హాస్పిటల్లో రిసెప్షనిస్ట్లకు కూడా చాలా మందికి 99% పీపుల్కి వీళ్ళకి ఇంగ్లీష్ రాదు. ఓన్లీ డాక్టర్స్ కూడా హై అండ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మాత్రమే ఇంగ్లీష్ వస్తుంది అనమాట. మిగిలిన వాళ్ళందరికీ చాలా మందికి వీళ్ళకి ఎక్కువ ఫ్రెంచే యూజ్ చేస్తారు. నాకు అర్థం కాదంటే వీళ్ళ లాంగ్వేజ్ లగ్జంబర్గిష్ కదా, కానీ ఎక్కువ మంది ఫ్రెంచే వాడతారు. అదే అనమాట ఇక్కడ సిచ్యువేషన్స్. అందుకే నేను ఎంతమంది ఇలాగా జాబ్స్ గురించి అడిగినా కూడా నాకు తెలియదండి అని చెప్పేది కూడా అందుకే. ఎందుకంటే ఇక్కడ వీళ్ళ సిచ్యువేషన్ చూశాక మాకు అర్థమైంది. మాకు చాలా మంది చెప్పారు ముందు రాకముందులా ఇక్కడ లాంగ్వేజ్ బ్యారియర్ చాలా ఉంటుందని, బట్ మేము ఈ రేంజ్లో అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈవెన్ ఇప్పుడు జారా, H&M, సఫోరా ఇలాంటి హై బ్రాండ్ షాప్స్కి వెళ్ళినా కూడా అక్కడ కూడా చాలా మందికి ఫ్రెంచ్ తప్పితే ఇంగ్లీష్ రాదనమాట. ఆ షాప్ అంతా కలిపి ఎవరో ఒకరు అలాగా కొన్ని షాప్స్ లో ఉంటారు, కొన్ని షాప్స్ లో అసలు ఉండరు. అదైతే ఇక్కడ సిచ్యువేషన్. ఇంకొక విషయం కూడా అడుగుతున్నారు, ఇక్కడికి రావాలంటే ఏజెన్సీ వాళ్ళు ఇన్సూరెన్స్ మ్యాండేటరీ అని చెప్తున్నారు అనేసి. వాళ్ళు దేని గురించి చెప్తున్నారు అనేది నాకు అర్థం కాలేదండి. మీరు అడగండి ఏ ఇన్సూరెన్స్ అనేది, ట్రావెల్ ఇన్సూరెన్సా లేదా హెల్త్ ఇన్సూరెన్సా, ఏ ఇన్సూరెన్స్ గురించి వాళ్ళు చెప్తున్నారు మీకు అనేది నాకు అర్థం కాలేదు. మీ డౌట్లో ఒకవేళ కానీ మీకు అర్థం కాకపోతే వాళ్ళని ఒకసారి కనుక్కొని అయితే మెసేజ్ చేయండి. నాకు తెలిసింది అయితే చెప్తాను, తెలియకపోయినా సరే ఎవరినైనా అడిగి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి అయితే చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా లగ్జంబర్గ్ గురించి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. కమింగ్ వీడియోస్లో అయితే క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ, బై guys, stay tuned for more videos.